బ్యాక్ ఏపీ టాప్ 9 న్యూస్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి భానుడి ప్రతాపంతో విలవిల్లాడుతోంది. 46 డిగ్రీల ఎండ తీవ్రతతో పాటు ఈ ప్రాంతంలో పిడుగులు కూడా పడటం జనానికి కంటి నిండా కునుకు లేకుండా చేస్తోంది. వేడి దాటికి ఒక కారులో అకస్మాత్తుగా మంటలంటుకున్నాయి. కారులో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమై కిందికి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. జీవో నెంబర్ 279 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చీరాలలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు సమ్మె ప్రకటించారు. ఒకరోజు విధులు బహిష్కరించే నిరసన తెలిపారు. ప్రభుత్వం జీవో నెంబర్ 279తో పాటు అనుబంధంగా విడుదల చేసిన 159, 160 జీవోలను కూడా వెంటనే రద్దు చేయాలని, లేకపోతే ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం ముంగుతుర్తి గ్రామంలో రామాలయ పునర్నిర్మాణ శిలాఫలకం తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. ఈ అంశం మీద 3 వ్యక్తులు పురుగుల మందు తాగటం కలకలం రేపింది. పురుగుల మందు తాగిన 2 మహిళలు, ఒక యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. విశాఖ జిల్లా చోడవరంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కోళ్ల ఫామ్ ఫీడ్ ని బస్తాల్లో సరఫరా చేస్తున్నట్లు బిల్డపిస్తూ గంజాయిని తరలిస్తున్న వారిని పెట్రోలింగ్ పోలీసులు పట్టుకున్నారు. 27 బస్తాల్లో ఉన్న 810 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో ఉన్న నిందితులలో 4 పరారయ్యారు. ఒకరు పోలీసులకు చిక్కారు. విశాఖ ఏజెన్సీ గంజాయి సాగుకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోవడంపై జనజాగరణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. గంజాయి సాగుతో పాటు అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ పోస్టర్ ని విడుదల చేసింది. గంజాయి వినియోగం వల్ల వచ్చే అనర్థాలను వివరించే ఈ పోస్టర్ ద్వారా ఏజెన్సీలో గంజాయి సాగయ్యే ప్రాంతాల్లో ప్రచారం చేస్తామని జనజాగరణ సమితి నాయకులు తెలిపారు. అనంతపురంలో కిడ్నాప్ ఉదంతం సంచలనం సృష్టించింది. భాగ్యలక్ష్మి అనే మహిళను కిడ్నాప్ చేసి లక్షల రూపాయల డబ్బు గుంజాలని ప్లాన్ చేసిన గ్యాంగ్ ని పోలీసులు పట్టుకున్నారు. మహిళను కిడ్నాప్ చేసిన నిందితులు ఆమె బ్యాంకు ఖాతాలోని దాదాపు 21 లక్షలను స్వాహా చేశారు. మరో బ్యాంకులో ఉన్న డబ్బును కూడా డ్రా చేసే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం, మనీ డిపాజిట్ మిషన్ పూర్తిగా కాలిపోయాయి. ఏటీఎం నుంచి పొగలు రావడం గమనించిన ప్రజలు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ప్రమాద తీవ్రత పెరగకుండా అదుపు చేశారు. షార్ట్ సర్క్యూటే అగ్ని ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఒక వింత జరిగింది. ఓజోలి మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో ఒక గుంటలోంచి 2 రోజులుగా నీరు ఉబుకొస్తున్నాయి. నీరు తీసే కొద్దీ ఊరుతున్నాయి. దీంతో గ్రామస్తులందరూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇలా జరిగిందని అనుకుంటున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శ్రీ జంబుకేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి కాలువ శ్రీనివాసుల ఆధ్వర్యంలో వరుణయాగం జరిగింది. మంత్రులు పరిటాల సునీత, దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరువును నివారించడంలో మానవ ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం కూడా ఉండాలన్న ఉద్దేశంతో వరుణయాగం కార్యక్రమాన్ని నిర్వహించామని మంత్రులు తెలిపారు.